గురువారం రోజున సంగెం మండలం ఏల్గూరు రంగంపేట గ్రామంలో ఏల్గూరు రంగంపేట ఎంపీటీసీల పరిధిలో ఏల్గూరు రంగంపేట ఏల్గూరు స్టేషన్ బికోజీ నాయక్ తండా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ బూత్ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేపూరి ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రామరెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీ గన్నోజు శ్రీనివాసాచారి పాల్గొని ప్రసంగించారు. పని చెయ్యని వ్యక్తి అడ్డం పెట్టు. చంద్రశేఖర్ రావు చూడండి, 10 సంవత్సరాలు చేశా అంటే తెలంగాణ ఇంతకుముందు పార్టీ, తెలంగాణ పార్టీ కాదు, ద్రోహుల మనం నీళ్ళ ముంచిండు. ఆ ఊళ్ళోడన్నా భయంతో ఎక్కడ వీళ్ళు అంత ఎందు భయంతో అందులో ఒక మానాడు వీటి వాడు చేస్తే 2 దన్నట, ఊరు వాడు చేస్తే ఊరు దన్నట. అంతేకాదు మన ఊరు మోసం చేస్తే అన్ని అంట. మరి అసలు ఆంధ్రుడు పనిచేసి చంద్రరావు కూర్చిన తర్వాత దుర్మార్గమైన పాలన ధర ఆలోచించి అందులోంచి తోటి మాతోటి విడుదల చూస్తాం. ఏల్గూరు రంగంపేట ఏల్గూరు స్టేషన్ బికోజీ నాయక్ తండా రేపు జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల యొక్క సన్నాహక సమావేశానికి మరి అధ్యక్షత వహించిన గ్రామ పార్టీ అధ్యక్షులు కడారి కనకరాజు రంగంపేట, గుగులోతు రమేష్ నాయక్ ఏల్గూరు స్టేషన్, గుగులోతు రమేష్ బికోజీ నాయక్ తండా, అదేవిధంగా సభ నిర్వహిస్తున్న సోదరుడు చొల్లేటి మాధవరెడ్డి గారికి మరియు మీ అందరి 10 సంవత్సరాలు పార్టీని కాపాడమే కాకుండా మరి ఊళ్ళో టెంపుల్ కడుతున్నారు అంటే నాకు ఇప్పుడే మాధవరెడ్డి చెప్తున్నాడు, ఏ ఒక్కరు కూడా అంత సాయం చేయలేదు సార్, ఏ పార్టీ చేయలేదు. కానీ ఇనుగాల వెంకటరామరెడ్డి గారు ₹1,00,000 మాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోదరుడు ఇనుగాల వెంకటరామరెడ్డి గారికి మరి పార్టీని కూడా 10 సంవత్సరాలు కష్టకాలంలో కాపాడుకున్నాడు సార్. వివిధ కారణాలతోటి ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకున్నది, నాకు అవకాశం ఇచ్చారు. మరి నాకు అవకాశం ఇచ్చినప్పటి నుండి కూడా సోదరుడు నాకు అండగా ఉండి ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. రెండవ సోదరుడు గన్నోజు శ్రీనివాసాచారి గారు మరి టీడీపీలో వాస్తవంగా టీడీపీ పోటీ చేసి ఉంటే టికెట్ వచ్చే వ్యక్తి, కానీ దురదృష్ట కొద్దీ ఎంతో కష్టపడ్డాడు, కానీ రాలేదు. కానీ నాకు అండగా రావడం జరిగింది. అదేవిధంగా చూస్తే మనం ఇప్పుడు కందకట్ల కళావతి గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల వారు, కావుల శ్రీనివాసరెడ్డి గారు జిల్లా అధికార ప్రతినిధి, జనగం రమేష్ సోదరుడు పరకాల అధికార ప్రతినిధి, మెట్టిపల్లి రమేష్ నర్సనాయక్ తండ ప్రెసిడెంట్, అదేవిధంగా బక్కిరెడ్డి సంధ్య గారు మహిళా అధ్యక్షులు, పోతుల ప్రభాకర్ గారు ఎక్స్ సర్పంచ్, యనబోతుల యాకలక్ష్మి గారు ఎక్స్ ఎంపీటీసీ గారు, జనగం శంకర్ గారు యూత్ అధ్యక్షులు, సాహిం బాబా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు, కంది కిషన్ గారు సీనియర్ నాయకులు, భోగి రవి గారు మండల ఉపాధ్యక్షులు, అరికే సునీత, గుగులోతు భద్రమ్మ మహిళా అధ్యక్షులు, అసోల కవిత గారు బ్లాక్ నాయకులు, మైనార్టీ గ్రామ అధ్యక్షులు యూసుఫ్ పాషా గారు, ఎక్స్ సర్పంచులు ఇమ్మడి అమృత, పెద్దగోని లక్ష్మీనారాయణ గారు, ఎస్సీసీఎల్ గ్రామ అధ్యక్షులు ఇమ్మడి యేషోబు గారు, గ్రామ బూత్ కమిటీ సభ్యులు బోనాల సంపత్, బోనాల స్వామి, ఇమ్మడి సమ్మయ్య, గడ్డం రవి, కడారి చంద్రమౌళి, కడారి దేవేందర్, బెజ్జంకి సదానందం, గట్ల సత్యం, బత్తుల లక్ష్మీనారాయణ, ఉప్పల స్వామి, చిలువేరు ఉప్పలయ మండల వీరస్వామి, మరి అందరితో పాటుగా ఇంకెవరైనా మిస్ అయినా వారు అన్యదా భావించద్దని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఎన్ని పనులున్నా మరి ఊళ్ళకి రాగానే ఒక ఘన స్వాగతం తెలియజేసిన మా ఆడిబిడ్డ సోదరిమణులందరికీ, సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం అయితే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు అని అడిగారా? ఎందుకు అడిగినావా?
మా చెల్లెని కూడా అన్ని అడిగినట్టున్నది. ఈ ఎలుగు రంగంపేట చూశారు.